హాయ్ అండి. గీతూ రాయల్ గీతూ రాయలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చింది. గీతూ రాయల్ రివీల్ చేస్తుంది, బాగుంది. ఎందుకంటే ఆమె రివ్యూవర్ కదా, రివ్యూ చేస్తుంది అని అనుకుందాం. ఇంతకుముందు లాస్ట్ సీజన్లో నుంచి పిఆర్గా పనిచేయడం నేర్చింది. పిఆర్ఏ 100% పిఆర్. ఎందుకంటే ఒకే కంటెస్టెంట్కి ఓట్లే అని చెప్పేసి 4 గంటలు లైవ్ పెట్టి లైవ్లో ఆర్మీ బిడ్డకు ఓట్లేయండి, ఆర్మీ బిడ్డకు ఓట్లేయండి, జై ఆర్మీ, జై శ్రీకృష్ణుతో పోల్చి, రామునితో పోల్చేసి, అర్జున్తో పోల్చేసి, ఫోటోలు తమ్నేల్ చేసేసి ఏది ఆర్మీలో యుద్ధాలు, బార్డర్లో యుద్ధం చేస్తున్నాడు, మన కోసం యుద్ధం చేస్తున్నటువంటి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లో కూడా యుద్ధం చేస్తున్నాడు, అమ్మాయిలతో యుద్ధాలు చేస్తున్నాడు అని నాకు ఓటేయండి అని చెప్పేసి అప్పుడు తమ్నేల్ పెట్టేసి అందరిని 4-5 గంటలు కూడా కూర్చొని లైవ్లు చేసినటువంటి గీతూ రాయలు అప్పుడు ఆమె చేసింది ఏంటంటే రివ్యూ చేయలేదు, పిఆర్గా పనిచేసింది అని చెప్పేసి ఆమెనే ఒప్పుకుంది. నేను పిఆర్ను అని చెప్పేసి ఒప్పుకుంది. ఏ రివ్యూవర్ కానీ ఒకటే కంటెస్టెంట్కి కానీ ఎక్కడ భజన చేయరు. భజన చేసినా కానీ ఆ కంటెస్టెంట్కి ఓట్లు వేయండి అని ఏ రివ్యూవర్ అడగరు. కానీ ఆ రివ్యూవర్ అడుగుతుంది. ఎందుకంటే తను పిఆర్గా పనిచేస్తుంది కాబట్టి. లాస్ట్ సీజన్ నుంచి పిఆర్గా పనిచేస్తుంది. మళ్ళీ ఈ సీజన్లో అగ్ని పరీక్ష షో నుంచి స్టార్ట్ చేద్దాము, ఇక ఎక్కడి నుంచి కాంట్రవర్సీ అవుతుంది, ఏం పట్టుకుంటే కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పేసి తనకు అనుకుందన్నట్టు. ఇక్కడ రోహిత్ అంట ఆర్మ్ రెస్లింగ్లో రోహిత్ అండ్ మామూలుగా ఏంది మజాక్గా పెట్టిండు, ఏంది జస్ట్ జోక్గా ఫన్ కోసం పెట్టిండు అనుకుంది. ఆ టాస్క్ ఆర్మ్ రెస్లింగ్ టాస్క్ పెట్టేసి మిథిలేష్కు రోహిత్కి పెట్టినప్పుడు మిథిలేషు కాలు సపోర్ట్ చేసిండు. అక్కడ ఉన్నటువంటి రాడ్డుకు కాలు సపోర్ట్ చేస్తుంటే కాలు జరిగిపోతుంది. ఇట్లా రాడ్డు సపోర్ట్ చేస్తుంటే కాలు కూడా గాల్లో ఇట్లా జరిగిపోతుంది అన్నట్టు. అంత ఆ రాడ్డుకు అంత సపోర్ట్ చేసేసిండు మొఖాలతోటి. ఇక్కడ మిథిలేష్ అలా సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటిది మనకి రోహిత్ రాడ్డు పైన నిలబడి ఆర్మ్ రెస్లింగ్ చేసిండు. అతనికి ఈ ఆర్మ్ రెస్లింగ్లో ఈ హ్యాండ్ మోచేయి ఉంటుంది కదా, మోచేయి ఇట్లా పైకి లేస్తే మోచేయి పైకి లేవకూడదు. దీంట్లో ఏంటంటే ఫౌల్ ఆడాలంటే మోచేయి పైకి లేవకూడదు. మోచేయి పైకి లేచి ఇట్లా అమాంతం చేస్తే అది ఫౌలు. నిజానికి రూల్ ప్రకారం అలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకైతే అది. నేనేం పిహెచ్డీ చేయలేదు దానిపైన. గీతూ రాయల్ పిహెచ్డీ చేసేసింది, దానికి కోచ్ ఆమె అన్నట్టుగా ఇప్పుడు బిహేవ్ చేస్తుంది సోషల్ మీడియాలో. అది తప్పు నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. రోహిత్ నేను ఏదో కండల వీరుడు, ధీరుడు, సూర్యుడు తోని మిథిలేష్తోని పోటీ పడుతున్నాను అనుకున్నా. ఆ పోటీలో తొండి చేసిండు. తొండే కాదు, ఫౌల్ చేసేసిండు. పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిండు రోహిత్ను. అందరు ఎందుకు పొగుడుతున్నారు అని చెప్పేసి ఆమెకు ఇప్పుడు కంజిష్టి పడింది. ఇప్పుడు ఎవరికి భజన చేయాలి? ఆమెకు భజన చేయాలి, ఆమెను మసూద్కి భజన చేయాలి ఆమె. నెక్స్ట్ ఇప్పుడు మిథిలేష్ ఇంకొకరినైనా ఒకరిద్దరు కట్టుకుంది అనుకోండి, ఈ సీజన్ మొత్తం వాళ్ళిద్దరి కోసం వాగుతుంటుంది. వాగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అమ్మ మా గీతూ రాయలు ఓకే పెద్ద దొరికింది, మనము భజన చేద్దాం అంటే ఈమె భజన చేసే బృందాన్ని ఒకటి పెట్టుకోవాలి కదా. ఇక అందరిని ఇంప్లెంట్ చేసేసి ఆడియన్స్ అందరిని ఇంప్లెంట్ చేసేసి మనకు ఓట్లు వేపిస్తుంది. నాకు అవసరానికి కావాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ఇక లైన్లు కడతారు. ఏంటంటే అలా అగ్ని పరీక్ష షోకి పోయిన వాళ్ళు లైన్ కడతారు. వాళ్ళ పేరెంట్సే కానీ లేకపోతే సంథింగ్ ఎవరో ఒకరు పోయేసి గీతూ రాయలతో మాట్లాడుకొని ఇంత పేమెంట్ అని మాట్లాడుకొని ఆ పేమెంట్ను కొనసాగించడానికి ట్రై చేస్తుంది. ఇప్పంచలే ఏదో ఒక సోషల్ మీడియాలో రచ్చ కావాలి, వాళ్ళ చూపంతా నా వైపు పడాలి, నేను ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఇప్పటి నుంచే కలిగిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వచ్చేసి కళ్యాణ్ పడాలకు డప్పు కొట్టింది, ఓట్లు వేయని చెప్పింది, ఓట్లు వేయించింది కూడా, 4 గంటలు అడిగింది కూడా, ఓట్లేయండి ఏ రివ్యూవర్ చేయండి అంత చేసింది. ఇప్పుడు కళ్యాణ్ పడాల ఈమె సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇయ్యలేదని చెప్పేసి తనకు కోపం వచ్చిందంట. తన భావోద్వేగాన్ని మీ దగ్గర పంచుకుంటే నా దగ్గర అన్ని బ్యాడ్ కామెంట్లు పెడతారా, నేను చేసిన కృతజ్ఞత కూడా లేకుండా, కృతజ్ఞత భావం లేకుండా మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటుంది. నిన్ను కళ్యాణ్ పడాలా మరి నేను పిఆర్గా పెట్టుకున్నప్పుడు నిన్ను చేయమని అడిగిండా? కళ్యాణ్ పడాల కోసము నిలబడు స్టాండ్ తీసుకోమని చెప్పేసి అడిగిండా? కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అప్పుడు కళ్యాణ్ గెలవాలి కాబట్టి నీకు భజన చేసిర్రు. ఇప్పుడు కళ్యాణ్ గెలిచిండు, నీతో అవసరం లేదు కాబట్టి నిన్ను తల్లిపడేస్తున్నారు. అదే అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మనము నీతి నిజాయితీగా ఉన్నకెళ్ళి ఆడియన్స్ ఏదో ఒక రోజు ఉంటారు అని అన్నట్టుగా ఏమంటున్నావు నాకు 50% నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 50% నా కోసం పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, నా కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు, ఎంతైతే ఉన్నారో నా కోసం నాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అంతే ఉన్నారు, నా కోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు అంతే ఉన్నారు అంటున్నావు. మరి అది ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ విషయాల గురించి కూడా మాట్లాడకూడదని నాకు అనిపించింది. పోయిన గతాన్ని ఎందుకు తోడుకుంటున్నావు అమ్మ గీతూ రాయలో అని అడగాలనిపించింది. తోడుకున్నావు. ఇప్పుడు ఇదేమన్నా పెద్ద ఇంటర్నేషనల్ షో లేదా ఇంటర్నేషనల్ గేము, ఈ గేమ్తోనే విన్నర్ డిసైడ్ అవుతాడు అని అంటే కాదు. కానీ ఆ ఆర్మ్ రెస్లింగ్లో నీకేం కనిపించిందో నాకు తెలియదు. కానీ
అక్కడ స్టాండ్ పైన నిలబడకూడదని ఎక్కడ లేదు. కావాలంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయి, గూగుల్లో అడుగు, లేదా చాట్‌జీపీటీని అడుగు, లేకపోతే నువ్వు ఇంకా ఎవరైనా తెలిసిన ఆర్మ్ రెస్లింగ్ కోచ్ ఉంటే ఆ కోచ్ని అడుగు. దాంట్లో లోపాలు ఏంటి అంటే నాకు తెలిసి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసిన, నాకు తెలిసి అయితే హ్యాండ్ లేవకూడదు, చెయ్యి లేవకూడదు, లేస్తే ఫౌలు. తర్వాత తన బాడీ మొత్తం ఉపయోగించవచ్చు, చెయ్యి దానిపైన ఉండేసి కూడా అతని బాడీ మొత్తం ఉపయోగించి కూడా చెయ్యిని హ్యాండ్ను కిందికి ఉంచవచ్చు. అది రూలు. ఇక్కడ అది ఎక్కిండా, మిద్దెక్కిండా, మేడెక్కిండా కాదు. అవతల వ్యక్తి ఒకవేళ ఈయన మిద్దెక్కిన కూడా అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేసి ఉంటే ఓకే. అవతల వ్యక్తి కూడా నేనేమంటున్నా, అవతల వ్యక్తి కూడా ఏ సపోర్ట్ తీసుకోకుండా నిలబడి ఉన్నప్పుడు నువ్వు అనాలి. మిథిలేష్ కూడా చూడలేదు ఇక్కడ, దాన్ని తప్పనకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా మిథిలేషు అక్కడ ఉన్నటువంటి రాడ్డుకు ఎంత గట్టిగా మోకాలతో సపోర్ట్ చేసిండో అది చూడలేదా? అది కనిపించట్లేదా? అది టేబుల్ జరిగిపోయేటట్టుగా అతని కాలే జరిగిపోతుంది, షూయే జరిగిపోతుంది, కాలు లెఫ్ట్ లెగ్ జరిగిపోతుంది. అది గమనించుకో. కానీ అందరినీ లేనిపోని అప్పుడే నిందలు వేయడము, అప్పుడే ఒకరు తొక్కాలని మాత్రం చూడవాకు. కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒకరు గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని దొక్కాలనుకున్నా, ఎన్ని ఆటలాలనుకున్నా పైన భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ఏదో ఒక రోజు కర్మ రిటర్న్ ఇస్తాడు. ఎప్పుడు కానీ నీతి నిజాయితీ కోసం నిలబడు, దేవుడు నీకు ఖచ్చితంగా తోడు ఉంటాడు. ఇప్పనంగా ఒకరిని తొక్కాలని ట్రై చేయబాక. నేను ఈ వీడియో ద్వారా నీకు చెప్పాలనే డైరెక్ట్గా ఈ వీడియో నీకోసమే చేస్తున్నా గీతురాయలు. ఈ వీడియో నీకోసమే. లాస్ట్ సీజన్లో ఒక అమ్మాయి పైన నువ్వు ఎంత నెగిటివ్ అయితే ట్రోల్ చేసినావో, నెగిటివ్గా చేసేసి ఆ అమ్మాయిని ఎంత తొక్కాలని చూసినావో గుర్తుపెట్టుకో. అప్పనంగా వచ్చింది ఎప్పుడు నిలవదు. మధ్య ఏమంటారు, నడమంత్ర సిరి అంటారు కదా, నడమంత్ర సిరి లాగానే అప్పనంగా వచ్చింది ఎప్పుడు మధ్య నిలవదు. నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకే లైఫ్ ఉంటుంది. అది దేవుడు భగవంతుడు ఎవరికి లైఫ్ ఇస్తాడో ఎవరికి లైఫ్ ఇవ్వడో మనం చూద్దాం. నువ్వు గెలిపించుకుంటూ వచ్చినావు కదా, వాళ్ళకు ఉంటుందా, లేకపోతే వాళ్ళని నువ్వు తొక్కాలని చూసుకున్న వాళ్ళకు ఉంటుందా, నువ్వు ఆ పైన భగవంతుడు ఎవరికి తోడు ఉంటాడన్నది నేను కూడా చూస్తా. కానీ నువ్వైతే ఇప్పటిదాకా డప్పులు కొట్టబాకు ఎవరికైతే. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఎవరికి నచ్చదు కూడా. ఎందుకంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా కాబట్టి ఫ్యాక్ట్కి ఎవరు లైకులు కొట్టరు. ఎందుకంటే నిజాలు మాట్లాడేటోళ్ళ కోసం లైకులు కొట్టరు. ఈ అబద్ధాలు సొల్లు మాటలు ఒకరి కోసం డప్పులు కొట్టేటోళ్ళకైతే లైకులు కొడతారని నాకు తెలుసు. మీరు లైకులు కొట్టినా కొట్టకపోయినా నేను అక్కడ తప్పు జరిగితే తప్పులాగానే మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నా. నచ్చిన వారైతే లైకులు కొట్టండి.